శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి అనేటప్పటికి మనకి అమ్మ, అందరికీ అమ్మ. తర్వాత ఆ మహారాజ్ఞి ఈ జగత్తు మొత్తానికి కొలువు తీరు ఉంది. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఎక్కడ కొలువు తీరు ఉంది, ఏ ఆసనం మీద కూర్చుంది, ఎక్కడ ఉంది అమ్మ, తర్వాత ఎక్కడి నుంచి ఉద్భవించింది అని మొదటి శ్లోకంలో తెలుసుకున్నాము. ఆ తర్వాత మనకి ఏంటంటే శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జిత ఉచిద్భాను సహస్రాభ, ఆమెకు ఉన్నటువంటి కాంతిని, ఆమెకి ఉన్నటువంటి కాంతి అన్ని దిక్కులు ప్రసరించింది అనేది. తర్వాత చతుర్భావ సమన్విత అంటే మనం చేతుల దగ్గరికి వచ్చేసాం కదండి. అమ్మవారు కూర్చోవడం, ఆమె యొక్క గొప్పదనం, ఆమె యొక్క కాంతి, ఎక్కడ కూర్చున్నారు అనేది తెలుసుకొని వెంటనే మనం చేతుల దగ్గరికి వెళ్ళిపోయాం. చేతుల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మనం శిరోజాలకు వెళ్ళిపోయాం. తర్వాత కిరీటంకి వెళ్ళాం. తర్వాత ముఖం చూస్తున్నాం. అంటే మనం ఎక్కడున్నట్టు మన అమ్మవాళ్ళలో ఉన్నట్టే కదా.